చదివిన లేఖన భాగం మన జీవితాలకు, మన ఆత్మీయ స్థితికి అన్వయించుకొని ఆ ప్రకారంగా బ్రతుకున్నట్లుగా ఒక సిద్ధ మనసు మనకు కలుగునట్లుగా మనస్ఫూర్తిగా ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్యగణ నామను బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క మహాకృపా కనికరమును బట్టి ఈ వారమంతయు నీ రెక్కల నీడ క్రింద మమ్మల్ని సజీవులుగా ఉంచి, దాచి, కాపాడి ఈ బైబిల్ స్టడీలో మమ్మల్ని సమకూర్చి నీ వాక్యం ధ్యానించుటకు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకొని నీ వాక్య బలం చేత శక్తిని పొంది చివరి దినాల్లో నీ కోసం బ్రతుకున్నట్లుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రతి ఒక్కరికి సిద్ధ మనసు కలగచేసి వినుబుద్ధి పుట్టించి ఆత్మతో నింపి నీ నామమునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పోయిన వారం బైబిల్ స్టడీలో ఎవరు ఆయనకు జ్ఞాపకం ఉంటారు అనే వాక్యాన్ని పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. గుర్తుందా? దేవుడికి ఏమన్నా మతిమరుపా? అందరూ జ్ఞాపకంకి రారా? అందరిని గుర్తుపెట్టుకోడా? ఒకవేళ అలాంటి ఆలోచనలు ఉంటే నిజమే, ఆయన పాపుల మనవి వినడు. ఒక గుడ్డివాడు అంటాడు, పాపుల మనవి ఆయన ఆలకించాడని ఆయన ఎరుగుదును అని అంటాడు. రక్షింపనేరకుండానట్లు ఆయన హస్తం కురచగాలేదు, విననేరకుండానట్లు చెవులు మందం కాలేదంటాడు. వింటాడు కానీ జవాబు రాదు, వింటాడు కానీ వాళ్ళ గురించి చెయ్యాలన్న ఆలోచన ఆయనకు రాదు, గుర్తుంచుకోడు. మనం కూడా ఏదైనా ఒకటి పని చేయాలంటే దాన్ని గుర్తుంచుకోవాలి. పలాంటానికి ఇది చేయాలి, రేపు చెయ్యాలి అంటే రేపు చేయాల్సిన పనులన్నీ ఈరోజే ఏమేమి చేయాలో ఆలోచించుకొని ఆ ఆలోచనలు మన హృదయంలో పదిలపరుచుకుంటాం. అవసరమైతే ఆ ఆలోచనలు నెరవేర్చబడ్డానికి కావలసిన వాటన్నిటినీ సమకూర్చుకొని రేపు పని మొదలు పెడతాం. రేపు పని మొదలు పెట్టాలంటే గుర్తుంచుకోవాలి. ఆ గుర్తుండడానికి జ్ఞాపకము అంటాం. ఏ ఆలోచన అయితే హృదయంలో స్టోర్ చేసుకుంటామో, నిల్వ చేసుకుంటామో అవి జ్ఞాపకంలోకి వచ్చి అవసరాన్ని బట్టి, ఆ జ్ఞాపకాన్ని బట్టి మనము పని చేస్తాం అనే సత్యం పైన వారం విన్నాం. ఆ విధంగానే దేవుడు కూడా కొందరిని జ్ఞాపకం ఉంచుకోడు. కొన్నిసార్లు నీతిమంతులను కూడా జ్ఞాపకం ఉంచుకోడు. వాళ్ళు చేసిన క్రియలు కూడా జ్ఞాపకంలోకి రావు అని మనం చెప్పుకున్నాం. నీతిగా బ్రతుకుతున్న వారు ఒక తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే, దేవుని విరోధంగా బ్రతుకుతే అప్పటి వరకు వారు చేసిన నీతి క్రియలన్నీ కూడా కొట్టివేయబడి దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకోడు. అరే నిన్న ఇలా ఉన్నాడు, నిన్న ఇంత నిజాయితీగా ప్రార్థన చేశాడు, ఇంత బలంగా ప్రయాసపడ్డాడు, ఈరోజు ఈ పాపం చేశాడు, పాపం అని అనుకోడు. ఈరోజు పాపం చేసావా, అప్పటి వరకు చేసిన నీతి క్రియలని పోతాయి. దుర్మార్గుడు మార్చుకుంటే ఆ దుర్మార్గుడు మార్చుకున్న విధానం బట్టి దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. కానీ నీతిమంతుడు మారితే మాత్రం ఆ నీతి క్రియలను ఆయన మర్చిపోతాడు. కాబట్టి మనం నిత్యం ఆయన జ్ఞాపకంలో ఉండగలిగితేనే ఆయన మనకి ఏ కార్యమైనా చేస్తాడు. అందుకని హన్నా విషయంలో యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకున్నాను అని. మరి ఎన్నో సంవత్సరాలు మందిరానికి వచ్చింది, ఎందుకు ఆమెను గుర్తు చేసుకోలేదు? ఆ విధంగా లేదు ఆమె ప్రవర్తన, అంతే. సో మనం జ్ఞాపకములు ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలో, ఎవరైనా జ్ఞాపకములు అంటే గుర్తుంచుకున్న వాళ్ళు చెప్పండి. ఆయన ఎవరిని జ్ఞాపకం ఉంచుకుంటాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని జ్ఞాపకం ఉంచుకుంటాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటే ఆయన మన జ్ఞాపకం ఉంచుకుంటాడు. భయము కలిగి ఉంటే, భయము అనే దానికి ఏం చెప్పుకున్నాం గుర్తుందా ఎవరికైనా? భయం అంటే
ఎదిరించకుండా, ప్రశ్నించకుండా లోబడడమే. అబ్రహాము దేవునికి భయపడ్డాడు. ఆ మాట ఏ సందర్భంలో అన్నాడు? ఒక్కగానొక్క కొడుకును దహన బలిగా అర్పించడానికి సిద్ధపడి అర్పించినంత పని చేశాడు. చంపడానికి కూడా చెయ్యి ఎత్తిన తర్వాతనే కేక వినిపించింది, ఆగు అని. అంతేగాని ఆయన ఇంటి దగ్గర నుంచి సిద్ధపాటు కలిగి బయలుదేరినప్పుడే నాకు అర్థమైపోయింది, నువ్వు నేను చెప్పిన మాట వింటావని అనలేదు. కొండ ఎక్కుతున్నప్పుడు ఇంత ప్రయాసపడి కొండ ఎక్కుతున్నారు, మోరేబు పర్వతం, కాబట్టి నాకు అర్థమైంది అనలేదు. కుమారుడు ప్రశ్నించినప్పుడు హృదయం వేదనతో కృంగిపోయిన సందర్భంలో ఇంత మానసికంగా నువ్వు బాధపడుతున్నావు, నీ కుమారుడికి కూడా నువ్వు సమాధానం చెప్పలేని స్థితిలో నాకు మాత్రం విధేయత చూపావని అప్పుడే చెప్పలేదు. కుమారుని కాళ్ళు చేతులు బంధించి కట్టెల మీద పెట్టి చెయ్యెత్తి అంటే ఇంక నరకే చివరి క్షణంలో అబ్రహాము ఆగు అని చెప్పాడు. అంటే తుది వరకు కూడా ఆయన మనల్ని పరిశీలిస్తుంటాడు. అంతము వరకు మనవి లెక్కించబడుతూనే ఉంటాయి. అందుకనే ఈ రక్షణను మనం అంతవరకు మనము కాపాడుకోవాలి. ఈరోజు మన నీతిగా బ్రతికే కొంతకాలం నీతిగా బ్రతికే ఏది లెక్కలోకి రాదు. చివరి వరకు నీతిగా కాపాడుకుంటేనే రక్షణ. అలా నీతిమంతులు అంటే ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. అంత భయభక్తులు కలిగిన వాడు కాబట్టి సొదొమను నాశనం చేయాలి అనుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం ఉంచాడు? అబ్రాం. అరే నా స్నేహితుడికి చెప్పకపోతే ఎట్లా అని అనుకున్నాడు. అంత మాత్రం కాదు, నీతిమంతులను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు అని మనం కూడా చెప్పుకున్నాం. ఏ ఒక్కడు లేకపోయినప్పటికీ ఆయన ఉచితంగా ఆయన రక్తం చేత మనం నీతిమంతులు తీర్చాడు. కారణం ఏంటంటే నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉండాలని. ఆ నీతిని మనం కాపాడుకుంటే ఆయన ఏం చేస్తాడు? మనల్ని గుర్తుంచుకొని మనకు చేయవలసిన క్రియలన్నిటి కూడా మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ఆయన చేస్తూనే ఉంటాడు. అబ్రహాముకు చెప్పిన వాగ్దానం 430 సంవత్సరాల తర్వాత నెరవేర్చాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు? అబ్రహాం ఉన్నాడా, వాళ్ళ పిల్లలు ఉన్నారా, పిల్లలు ఉన్నారు, ఎన్నో తరాలు పోయినా సరే అబ్రహాంకు చెప్పింది ఆ రోజు చెప్పాను, 400 ఏళ్ళ తర్వాత తిరిగి నీ సంతానాన్ని ఇక్కడ నుంచి తీసుకొస్తానని చెప్పి తీసుకొచ్చాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. వారిని బట్టి వారికి చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. దావీదును బట్టి, దావీదు చేసిన నిబంధన బట్టి దావీదు యొక్క సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి మనము నిత్యము దేవుని జ్ఞాపకములు ఉండినట్లుగా ఆయన మనల్ని ఏం చేశాడు? ఉచితంగా నీతిమంతులకు తీర్చాడు. ఆ నీతిని మనం కాపాడుకుంటూ బ్రతకగలిగితే నిత్యము ఆయన జ్ఞాపకంలో ఉంటావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దానికి పై వచనం మనం చదివిన దాంట్లోనే పై వచనం, అది యెహోవాకు ఖ్యాతిగాను అనే మాటను ఈరోజే ధ్యానించేద్దాం. యెహోవాకు ఖ్యాతిగా. దేవునికి ఖ్యాతి అంటే కీర్తి, దేవునికి ఘనత ఎప్పుడు కలుగుతుంది అనే మాటను కానీ మనం ధ్యానం చేస్తే అక్కడ 13వ వచనంలో ముండ్ల చెట్లకు బదులుగా దేవదార వృక్షములు మొలిచినప్పుడు. ఎప్పుడంట? ముండ్ల చెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలవాలి. అంటే దేవునికి ఖ్యాతి, కీర్తి మన జీవితాల ద్వారా ఎప్పుడు అంటే మన బ్రతుకులో ఒక పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడు. మరి ఈ ముండ్ల చెట్లు దేవుడు ఎందుకు మొలిపించాడు చెప్పండి? ముండ్ల చెట్లు అనేది ఆయన ఉద్దేశాలు ఉన్నాయా? లేవు. సమస్త విత్తనమునిచ్చి అంటే మొక్కలు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, కానీ ముళ్ళ చెట్లు అయితే ఉన్నాయో లేదో మనకు తెలియదు. కానీ ఈ ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు అనేది దేవుని మాటకు ధిక్కరించి ఆజ్ఞకు లోబడకుండా ఉన్నదానికి శాప ఫలితం ముళ్ళ తుప్పలు. అంతేనా? అంటే మనము దేవుని మాటకు లోబడకుండా మహోన్నతుని తీర్మానం తృణీకరించినందున మన బ్రతుకులో
శ్రమ, దుఃఖము, వేదన, ముళ్ళ పొదలు గచ్చ అంటే ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలిచినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 3:18 మనం చూస్తే ఒక మాట చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం. ఎందుకు అంటే 17వ వచనం చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి గనుక నీ నిమిత్తం నేల శపించబడింది. అది శపించబడింది కాబట్టే అది ముళ్ళ తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారమును తిందువు అని రాయబడింది. దేవుని మాటకు లోబడని విధానాన్ని బట్టి తన శ్రమ ఏమైపోయిందంటే శాప పాలైపోయింది, దుఃఖం. ఇప్పుడు ఆయన చూడండి, మీరు కానీ దేవుడు ఆదామును అవ్వను సృష్టించిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పిన పని ఏంటి? అక్కడే ఉంటుంది, మీరు కానీ అదే చూడండి. 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనం. మరియు దేవుడు యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాల్చుటకును దానిలో ఉంచెను అని రాయబడింది. తోటను సేద్యపరచడం, వ్యవసాయం చేయడం. ఆయన ఆ తోటలు ఉంచాడు. ఇప్పుడు తోట నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. ఆయనకు వచ్చిన పని ఏంటంటే సేద్యం చేయడం. సో ఈ సేద్యం చేసే విషయం కూడా ఇప్పుడు ఏమైంది? ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి శపించబడింది. ఇప్పుడు అప్పటి వరకు నానా రకమైన మధుర ఫలాలు తిన్నాడేమో, సంతోషంగా బ్రతికాడేమో. ఇప్పుడు మాత్రం అదే సేద్యం ఏదైనా తోట నుంచి వచ్చిన తర్వాత చేయాల్సి వచ్చింది. కానీ దాని ఫలితం మాత్రం ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు. సో ముళ్ళు అనేది మన జీవితంలోకి ఉన్నాయంటే దానికి అర్థం ఏంటంటే మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి దాని ఫలితం ఆ శ్రమలు, ఆ దుఃఖం. దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా జరిగించకుండా ఎవరో చెప్పిన దాన్ని బట్టి నడుస్తే వాళ్ళ బ్రతుకులో ముళ్ళ తుప్పలే. హవ్వ సాతాను మాట వింది, దేవుని మాటకు లోబడలేదు. ఆమె సాతాను కుయుక్తి చేత మోసగించింది. దానిలో కూడా అవ్వలో కూడా ఒకలాంటి ఏముంటుంది, దాన్ని ఏమంటారంటే డాంబికం కావాలి. మీరు దేవదూతల వలె ఉంటారు, దేవుని వలె ఉంటారంటే నేను కూడా దేవునిలాగా అవుతాననే ఒకలాంటి కోరిక. అదే కదా అసలు ప్రారంభంలో పతనానికి గల కారణం. మహోన్నతునిగా సమానునిగా మనం ఎంచుకోవడమే కదా సాతాను పతనానికి కారణం. అంటే ఆయన మహిమను చూసి, ఆయన స్థితిగతులు చూసినప్పుడు ఆయన ఆ స్థితిలోకి మనం మారుస్తే పర్లేదు, కానీ మనమే దొడ్డిదారులో మన సొంత ప్రయత్నం అలా ఉండాలని ప్రయత్నించకూడదు. ఆయన ఏదైనా ఆయన ఇచ్చింది మనం తీసుకోవాలి తప్ప మన సొంత ప్రయత్నాలను బట్టి దేవుని మహిమను మనము దొంగిలించకూడదు. సాతాను అలానే చేసింది. దాన్ని అలానే ఆదాం అవ్వలు కూడా లైట్ ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు కూడా భ్రమపడ్డారు. నేనేమంటానంటే మన మంచి కోరే చాలామంది మనకు తెలియకుండానే మనల్ని మభ్య పెడుతుంటారు. నీ మంచి కోరే చెప్తున్నాను, మంచి కోరే చెప్పే మాటలు వాళ్ళకి మంచి చేయాలి, కానీ చెట్టును, నాశనాన్ని, కష్టాన్ని తెస్తాయా? గొడవలు రేపుతాయా? మంచి అంటే వాళ్ళు గొడవలు పడ్డమా? మంచి అంటే వాళ్ళు వాళ్ళ మనశ్శాంతి కోల్పోవడమా? కాదు కదా. అలానే సాతాను అవ్వ విషయంలో కూడా అలానే మభ్య పెట్టింది. దాన్ని బట్టి తమ జీవితంలో ఏం మొలిచాయి అంటే ముళ్ళ తుప్పలు మొలిచాయి, గచ్చ పొదలు మొలిచాయి. సో ముళ్ళ పొదలు, గచ్చ తుప్పలు అనే దాన్ని దేనికి సాదృశ్యం అంటే శాపగ్రస్తమైన జీవితానికి సాదృశ్యం. పాపంలో బ్రతుకుతున్న వారి జీవితాల్లో, పాపంలో ఉన్నవారి జీవితాలు ఎలా ఉంటుందంటే ముళ్ళ తుప్పల్లో ఉన్నట్టుగానే వాళ్ళ బ్రతుకు వేదనకరం, దుఃఖకరం. ప్రయాసపడతారు కానీ, చెమట చిందిస్తారు కానీ అది పంట చేతికి అందకుండా, నోటికి అందకుండా పోతూ ఉంటుంది. అలాంటి ముళ్ళ పొదలు అయినటువంటి జీవితాన్ని ఎవరైతే మార్చబడి ఉంటుందో, దేవదారు వృక్షాలు,
దేవుని యొక్క మందిరం కోసం, దేవుడు నివసించే ఒక ఆలయంగా మార్చబడే వృక్షాలకు వాళ్ళు ఎవరైతే మార్చబడతారో, ఎవరైతే దేవుణ్ణి మోయగలిగిన స్థితిలోకి వస్తారో, దానిని బట్టి దేవుడు ఏమవుతాడంటే ఘనత పొందుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ ముళ్ళు అనేది శాప ఫలితం. అంత మాత్రం కాదు, ఈ ముళ్ళు ఎవరు కలిగి ఉంటారు, ఈ ముళ్ళ లాంటి మనస్తత్వం ఎవరు కలిగి ఉంటారు అంటే చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. ముళ్ళును ఉరులును మూర్ఖుల మార్గంలో ఉన్నవి. ముళ్ళు ఎవరి మార్గంలో ఉన్నాయి? సరే, అక్కడ ఉంచుకొని అదే మాట అక్కడ పెట్టుకొని 38వ అధ్యాయం అనుకుంటా, యోబు గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేనివారు క్రోధమును ఉంచుకొందురు. ఈ క్రోధము అనే దానికి వాడుక భాషలో మూర్ఖత కనపరుచుదురు అని అంటారు. సో మూర్ఖత, ఇప్పుడు మూర్ఖులు ఎవరు అనే దానికి మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మూర్ఖులు ఎవరు అంటే వినని వారు కాదు, లోబడిన వాళ్ళు కాదు. లేకుంటే మనం కొందరిని వాడుతూ ఉంటాం, చాలా మూర్ఖుడు, చెప్పిన మాట విండు, లోబడడు, అర్థం చేసుకోడు అంటాం. కానీ ఎవరు మూర్ఖత కనపరుస్తారు, ఎవరు మూర్ఖత అగుపరుస్తారు అంటే లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోతే వాళ్ళు క్రోధ మూర్ఖత కనపరుస్తారు. అందుకనే హృదయపూర్వకమైన భక్తి ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? దేవుని మాట వింటారు. అవునా కదా? హృదయం ఉండా దేవుడే ఉంటే ఆయన మాట వింటారు. అలా కాకుండా హృదయంలో పాపం ఉంటే, హృదయంలో ద్వేషం ఉంటే, హృదయంలో దేవునికి సంబంధం కాని కార్యాలు ఉంటే ఆ మాట వింటారు. అందుకనే ఇదే మాటను డిఫైన్ చేస్తూ ఎవరు అంటారంటే, ఇప్పుడు సమూయేలు అంటాడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 15వ అధ్యాయం నేను చదువుతా 22వ వచనం చూడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. తిరుగుబాటు చేయుట, సోద చెప్పుట అను పాపముతో సమానం. మూర్ఖత అగుపరుచుట, మాయా విగ్రహము గృహదేవతలు పూజించుటతో సమానం. ఈయన ఏ మూర్ఖత అగపరిచాడు చెప్పండి? నువ్వు మూర్ఖత అగపరిచావు అంటున్నాడు కదా. ఏ మూర్ఖత అగపరిచాడంటే దేవునికి మాటను వినకుండా, దేవునికి మాట చొప్పున చేయకుండా, తనతో ఉన్న వారి మాటను బట్టి హగగును మొత్తాన్ని, పిల్లలు మొదలుకొని వరకు జంతు జాలను మొత్తాన్ని నాశనం చేయమంటే రాజును పట్టుకున్నాడు. తర్వాత బలిష్టమైనవి క్రువిన వాటిన్నిటిని కూడా పక్కన పెట్టాడు. నీచమైన పశువులు వీటిని అందరికీ చంపేశాడు. అంటే బలమైనవి దాచిపెట్టాడు. కారణం ఏంటి అంటే దేవుని కొరకే అన్నట్టుగా ఎవరో చావు సలహా ఇచ్చారు. దేవుని మాటకు మనం లోబడి దేవుడు చెప్పింది చేయాలి తప్ప మధ్యలో మన సొంత ఆలోచన, సొంత పెత్తనం, ఎవరో మాటకు లోబడ్డం అలా చేస్తే మాత్రం దేవుడు అస్సలు ఒప్పుకోడు. చాలా సీరియస్ అయిపోతాడు. ఇప్పుడు ఇంకా ఆ మాట గైకి రాత్రంతా కూడా పశ్చాత్తపపు కోపావేశుడే రాత్రంతా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఎవరు? సమూయేలు. రాత్రంతా ఆవేశం తట్టుకోలేకపోతున్నాడు, భరించలేకపోతున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి ఈయనకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఒకసారి క్షమించాను, ఒకసారి సర్లే అనుకున్నాను, ఇంకొక మాట అది కూడా చేతగాలేదా?
ఏం చేయాలి ఏం చేయాలని రాత్రంతా ఆవేశపడుతుంటే ఇంకా ఆవేశపడాల్సిన అవసరం లేదు, నాకు ఆల్టర్నేట్ ఆలోచన ఉంది, వెళ్ళి చెప్పేయి అంటే వచ్చి చెప్పినప్పుడు నేను ఆయన చెప్పిన మొత్తం చేశాను అంటాడు. సౌలు ఏమంటాడు అక్కడ వచ్చి 13వ వచనంలో, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞ నెరవేర్చితిని అనగా, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు ఎడ్ల రంకెలు ఎక్కడవి? దేవుని మాట వింటే ఆ అంకెలు రంకెలు వినిపిస్తాయా? వినిపించవు కదా. ఇప్పుడు ముళ్ళు ఎవరి మార్గంలో ఉన్నాయి అంటే మూర్ఖుల మార్గంలో ఉన్నాయి. పోనీ మూర్ఖుడు ఎవడు అంటే దేవుని యొక్క మాటను వినకుండా, దేవుని చిత్తాన్ని తెలియజేసిన దానికి లోబడకుండా, ఆ చిత్తాన్ని కూడా సొంత ఉద్దేశంతో చేయాలనుకునేటువంటి వ్యక్తి మూర్ఖునితో సమానం. దేవుడు మనకు ఒకటి చెప్తాడు, అయితే దాన్ని మన పద్ధతిలో మన ఆలోచన పరిధిలో మనకు నచ్చినట్టుగా మనం చేయకూడదు. ఏదైతే దేవుని పని జరగాలి కదా అని కాదు, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. అందుకని కొండ మీద చూపిన మాదిరి చొప్పున మందిరాన్ని నిర్మించాలి అన్నాడు. వాస్తవానికి మోషే సకల శాస్త్ర ప్రవీణుడని బైబిల్లో రాయబడింది కదా. ఐగుప్తులో ఉండిన మాటలు ఎందును జ్ఞానమునందు అనే ప్రవీణుడు. అప్పట్లో ఏంటి ఇప్పుడున్న పిరమిడ్స్ కట్టే టెక్నాలజీ అప్పట్లో ఉంది, అంత జ్ఞానం ఉండినప్పటికీ తన సొంత జ్ఞానం చొప్పున తన చదువును బట్టి దేవుడు మందిరం నిర్మించకూడదని ఆయన చెప్తాడు. ఈ కొలత ఇలా ఉండాలి, ఇలా అన్ని ఏదైతే ఎలా ఉండాలి అన్ని చూపిన దాన్ని బట్టి కొండ మీద చూపిన మాదిరి చొప్పున నువ్వు కట్టాలన్నాడు. సొంత ప్రయత్నం, సొంత తెలివి, సొంత ఉద్దేశం ఏది ఉండకూడదు. దేవుని పని చేసే విషయంలో మనం అలా ఉండాలి. అలా ఉండకుండా మన మూర్ఖత అగపరుస్తే, లోబడకుండా ఉంటే, చెప్పినట్టు చేయకపోతే అది మూర్ఖత అగపరిచిన వాడి లెక్క. వాడి దారిలో వాడి బ్రతుకులు ఏముంటాయంటే ముళ్ళు ఉంటాయి. ముళ్ళు శాపానికి ఫలితమే కదా, శాప ఫలితమే ముళ్ళు. దాన్ని బట్టి ఇప్పుడు ఈ సౌలు జీవితంలో కూడా మూర్ఖత అగపరిచిన దాన్ని బట్టి తన బ్రతుకును ఇరుకుమయంగా కష్టమయంగా దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించిన కూడా దేవుడు జవాబు చెప్పనంటే స్థితిలోకి వెళ్ళిపోయాడు. కళల ద్వారా దేవుడు మాట్లాడలేదు, దర్శనాల ద్వారా ఏం మాట్లాడలేదు, ప్రవక్తల ద్వారా ఏం మాట్లాడలేదు, ఊరిము తుమ్మిము ద్వారా దేని ద్వారా కూడా మాట్లాడడం మానేసేసాడు. కారణం ఏంటి అంటే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. అంటే మన మూర్ఖతను దేవునికి లోబడనటువంటి స్థితిని మనం తొలగించుకొని మార్చుకొని దేవుని మాటకు మాత్రమే లోబడి చేయగలిగే ఒక మార్పు మన బ్రతుకులో ఉంటే దానిని బట్టి దేవునికి ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ముళ్ళు ఎవరి మార్గంలో ఉంటాయి? ఏం చెప్పుకున్నాం? మూర్ఖుడి మార్గంలో ఉంటాయి. తర్వాత అంటే ఇంకొక అదే సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో 30-31 వచనాల్లో ఏమ్మా అదేనా 24, 30 చాలు. సోమరు వాని చేనులో ఏమున్నాయంటే ముళ్ళ తుప్పలు. అంటే చేయడానికి బద్ధకమో ఏదైనా సరే చేయాల్సిన టైంలో చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటూ వాయిదా వేసుకుంటూ నిర్లక్ష్యంగా ఉంటున్న వారి బ్రతుకులు ఎలా ఉంటుందంటే ముళ్ళ తుప్పలు మొలుస్తాయి. ముళ్ళ తుప్పలు అనేది శాప ఫలితమని, మాట వినకపోతే వచ్చే నష్టమని, మూర్ఖుని దారిలో ఉన్న స్థితి అని, అంత మాత్రం కాకుండా మనమే సోమరులుగా ఉన్న దాన్ని బట్టి, అంటే మన జీవితంలో సోమరులం అంటే ఏంటి? ఒకవేళ ఇప్పుడు జనరల్గా సోమరి అంటే మనం పిల్లల విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, చదవాల్సిన టైంలో చదవకుండా తీర సంవత్సరం అంతా జులై తిరిగి ఇంక రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు బుక్ బట్టి చదివితే వాడికి ఏం అర్థం కాదు. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతుంటారు. ఏ పని చేయకుండా వ్యర్థంగా కాలం గడుపుతూ ఉండేవాడిని సోమరి అంటారు.
మరి ఆత్మీయంగా కూడా మనం సోమరులుగా అవుతామా? చూడండి, మీరు పేతురు రాసిన మొదటి పత్రిక రెండో పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుతాను చూడండి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైన కాకుండా చేయును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సోమరు వాని చేలో ఏం మొలుస్తాయని చెప్పుకున్నాం? ముళ్ళ తుప్పలు మొలుస్తున్నాం. అంటే ఏ విషయంలో మనం సోమరులమైపోతున్నాం అంటే అమర్చుకోవాల్సిందే. విశ్వాసమందు మనం ఏవైతే అమర్చుకోకుండా ఉంటామో, అవి అమర్చుకోకపోతే మన సోమరులమే. మన విశ్వాసం ఉంటే కాదు, విశ్వాసంలో కొన్ని అమర్చుకోవాలి. ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో తినడానికి వండుకోవడానికి అమర్చుకోకుండా ఏమైనా వండుకుంటారా? ఏం ఖచ్చితంగా అమర్చుకోవాల్సిందేగా. బట్టలు పెట్టుకోవడానికి కొన్ని బీరువాలు అమర్చుకోవాల్సిందేగా. ఒకవేళ టీవీ ఏదైనా చూడాలంటే టీవీ అమర్చుకోవాల్సిందేగా. చల్లనీళ్ళు తాగాలంటే ఫ్రిడ్జ్ అమర్చుకోవాల్సిందేగా. చల్లగా హాయిగా పడుకోవాలంటే ఏసీ అమర్చుకోవాల్సిందేగా. కాస్త స్థాయి పెరిగితే కూలర్ ఇవన్నీ కూడా అమర్చుకు ఉంటేనే అది ఒక సంపూర్ణ గృహంగా ఆనందంగా ఉంటుంది. విశ్వాసంలో కూడా అంతే, ఒకదానితో ఒకటి అమర్చుకుంటూ రావాలి. ఇవి అమర్చుకోకపోతే మన విశ్వాసంలో ఎలాంటి వాళ్ళమంటే సోమరులమైపోతాం, నిష్ఫలులమైపోతాం. ఇవి ఎవనికి లేకపోతాయో వాడు నిష్ఫలుడైపోతాడు, సోమరైపోతాడు. సో ఇప్పుడు వాక్యానుసారంగా ముళ్ళ తుప్పలు ఎవరి జీవితంలో మొలుస్తాయంటే అనుభవ జ్ఞానంలోనికి రావడానికి, దేవుని కూర్చుని అనుభవ జ్ఞానంలోనికి రావడానికి, సత్య విషయమైన అనుభవ జ్ఞానం సంపాదించుకోవడానికి ఒక వ్యక్తి ప్రయాసపడకుండా, కష్టపడకుండా, సో జ్ఞానం ఉంది, జ్ఞానాన్ని బట్టి ఆశా నిగ్రహం అంటే ఏంటి, ఆశా నిగ్రహాన్ని బట్టి ఇట్లా రకరకాలైన మనం చెప్పుకుని ఇవన్నీ అమర్చుకోకుండా ఓన్లీ నాకు విశ్వాసం ఉందనుకుంటే వాడే ఎలాంటి వాడంటే సోమరు. అందుకని ఒక్కొక్కటి అమర్చుకుంటూ రావాలి. దాని మీద కనీసం ఒక 5-6 నెలలు మనం వాక్యం కూడా చెప్పుకున్నాం. విశ్వాస జీవితంలో మనం అమర్చుకోవాల్సింది ఏంటి. అందుకని ఇక్కడ అవి కానీ అమర్చుకోగలిగితే, ఇవి ఉంటే మనల్ని ఏం చేస్తే సోమరులైన నిష్ఫలను కాకుండా చేస్తే. ఒకవేళ ఇవి అమర్చుకోకపోతే ఎవరు వాళ్ళు? సోమరులు. అవి అమర్చుకోకపోతే ఎవరు వాళ్ళు? నిష్ఫలమైనటువంటి జీవితం కలిగిన వాళ్ళు. అందుకని దీనికి ముందుగా నిష్ఫలం ఎందుకు అవుతుంది అంటే మన బ్రతుకులో అంధకార క్రియలు మన బ్రతుకులు ఉన్న దాన్ని బట్టి మన యొక్క ఫలం నిష్ఫలమైపోతుంది. అందుకని ఇవి ఎవరికి లేకపోతాయో వారి జీవితంలో నిష్ఫలమైపోతూ ఉంటాయి. అంటే విశ్వాసం ఒక్కటే కాదు, ఆ విశ్వాసంలో సంపూర్ణమైన జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమేమి ఉండాలి? విశ్వాసంలో సద్గుణం ఉండాలి, సద్గుణముల్లో జ్ఞానం ఉండాలి, జ్ఞానంలో ఆశ నిగ్రహం ఉండాలి, ఆశ నిగ్రహంలో సహనం ఉండాలి, సహనంలో భక్తి ఉండాలి, భక్తి యందు సహోదర ప్రేమ ఉండాలి, సహోదర ప్రేమ యందు దయను, ఇవన్నీ కూడా అమర్చుకోవాలి. జస్ట్ మనం అన్నీ లేకుండా భక్తి మాత్రమే ఉంటుంది. ఏమి లేకుండా అంటే పైన్నీ లేకుండా, ఏం లేకుండా సద్గుణం ఉండదు, జ్ఞానం ఉండదు, ఆశ నిగ్రహం ఉండదు, సహనం ఉండదు, భక్తి మాత్రం ఉంటుంది. అంటే వాళ్ళు సోమరులు. సద్గుణమును అమర్చుకోవాలి, జ్ఞానాన్ని అమర్చుకోవాలి, సహనాన్ని అమర్చుకోవాలి, ఆశ నిగ్రహాన్ని అమర్చుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి, ఆ అనుభవ జ్ఞానంలోకి రావాలి. తాపత్రపడకుండా నాకు భక్తి ఉందిలే. అందుకని
ఇందాక చదువుకున్న హృదయపూర్వక లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోతే, సంపూర్ణమైన భక్తి లేకపోతే వాళ్ళ హృదయంతరంగాలు ఏముంటుందంటే సోమరితనం, మూర్ఖత ఉంటుంది. క్రోధం అనే దానికి వాడుక భాషలో మూర్ఖతనే ఉంది, వేరే వాడుక భాష బైబిల్లో. సో ఆ మూర్ఖత ఉంటే, ఆ మూర్ఖత ఉన్న వారి బ్రతుకులు ఏముంటుందంటే ముళ్ళ తుప్పులు మొలుస్తాయి. అలాంటి జీవితాలను మనం మార్చుకోగలిగితేనే వారి ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఒకప్పుడు ముళ్ళ లాంటి మన మనస్తత్వం, ముళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు హాని చేస్తాయి, ముళ్ళు బాధిస్తాయి, అవునా కదా? ముళ్ళు అంటే ములుకులు వంటి పలుకులు పలికే వాళ్ళు ఉంటారు, ముళ్ళతో గుచ్చుతూ అంటారు, మాటల ద్వారా గుచ్చే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క మాట అంటే దిగబడిపోతుంటుంది, కోసుకుపోతుంది, రక్తం కారిపోతూ ఒక బయట కనిపించకపోయినా సరే ఆ మాటలు అంటే చాలు అంత దుఃఖం వస్తుంది. ఆ మాటలకున్న పవర్ అలాంటి ముళ్ళ లాంటి మాటలు, బాణము లాంటి మాటలు, బల్లెపు పోటు వంటి మాటలు ఏంటి, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఉండే లక్షణాలు. ముళ్ళ లాంటి వ్యక్తిలో ఉండే లక్షణాలు. వాళ్ళు మార్చబడితే దేవునికి మహిమ. అంటే ముళ్ళు ఎవరి జీవితంలో ఉంటాయంటే శాపగ్రస్తుల జీవితంలో, దేవునికి లోబడని వారి జీవితంలో, దేవుని మాట చెప్పినా కూడా వినని వారి జీవితంలో వాళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయంటే ముళ్ళ లాంటి ప్రవర్తన, ముళ్ళ లాంటి బ్రతుకు ఉంటుంది. అలాంటి బ్రతుకు ఎవరైతే మార్చుకుంటారో, అలా మార్చబడిన బ్రతుకుల ద్వారా దేవునికి ఏం కలుగుతుందంటే ఘనత కలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇలా మార్చబడాలి, అలా మార్చబడాలి అంటే ఏం జరగాలి అంటే చూడండి, మీరు కానీ యెషయా గ్రంథం 32వ అధ్యాయం యెషయా గ్రంథం 32వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఇప్పుడు ఈ ముళ్ళ తుప్పులన్నీ కూడా ఎప్పటి వరకు మొలుస్తాయంటే, ఎప్పుడైతే దేవునికి ఆత్మ కుమ్మరింపబడు వరకు, ఆత్మ కుమ్మరించబడితే వాళ్ళకి రాతి హృదయం, వాళ్ళకి బండలాంటి హృదయం పగలగొట్టబడి మార్చబడి వాళ్ళ బ్రతుకులు ఇప్పుడు ఏమవుతుందంటే మెత్తడి హృదయాలుగా మార్చబడి దేవునికి నిబంధనకు లోబడి మాటలు అర్థం చేసుకొని వాక్యానికి లోబడే బ్రతుకుల్లోకి రాగలుగుతారు. సో ఎప్పటి వరకు ఈ ముళ్ళ తుప్పులు మొలుస్తారంటే ఆత్మ వారి మీద కుమ్మరించింది. అందుకని అంత్య దినములో అందరి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆత్మ చేత బలపరచబడితే, ఆత్మశక్తిని పొందుకుంటే వాళ్ళ పాప రోత జీవితాన్ని మార్చుకొని దేవునికి అంటే దేవుని నా మహిమార్థమే వాళ్ళు బ్రతుకుతారు. అలా మార్చబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి. మీరు కానీ తిమోతికి రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12 చూడండి. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను. ఇప్పుడు చూడండి, పౌలు యొక్క పూర్వపు స్థితి ఎలా ఉంది? హింసకుడు, దూషకుడు, హానికరుడు. స్టెఫన్ను చంపుతూ ఉంటే నిలబడి అలానే చూశాడు. సో అంటే ఒక మత ప్రవిష్టుడిగా ఉండి ఆ మతాన్ని బట్టి ఈ మార్గంలో ఉన్నవారిని హింసించడానికి, యేసు క్రీస్తు మార్గంలో నడుస్తున్న వారిని చంపడానికి పత్రికలను అడిగి ఒక అధికారం పొందుకొని నిర్దాక్షిణ్యంగా యేసు ప్రభువును, యేసు క్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి ప్రతి వారి మీద దౌర్జన్యం చేసే దుర్మార్గంగా క్రియలు కలిగిన వాడు. ఎప్పుడు? ఒకప్పుడు. అందుకని అంటున్నా, పూర్వము ఎలాంటి వాడిని? దూషకుడను, ఇష్టానుసారంగా మాట్లాడేవాడిని,
హింసించేవాడిని, హాని చేసేవాడిని. ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆ వ్యక్తిని దర్శించాడో, ఎప్పుడైతే తన కన్నుల్లో ఉన్న పొరలు రాలిపోయాయో, ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డాడో, ఈ కఠిన పాప రోత జీవితం మార్చబడి ఇప్పుడు దేవుని కోసం బ్రతికే వ్యక్తిగా మారాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పౌలు ద్వారా దేవుడు గణపరచబడలేదా? ఇప్పుడు దేవుని యొక్క నామం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రయాసపడి ప్రకటించబడింది పౌలు ద్వారానే కదా. దేవుని యొక్క నామం ఇన్ని పత్రికలు రాసి, దేవునికి హృదయాన్ని అర్థం చేసుకొని, సంఘానికి అవసరమైన ప్రతి మాటను తెలియచేసి, తన బ్రతుకు మార్చబడింది కాబట్టి దేవునికి ఘనత కలిగింది. సో అందుకని ముళ్ళ తొప్పల్లో ఇప్పుడు ఏంటి, దేవదారు వృక్షాలు, మ్రాణులేం మొలిచాయి. అంటే దేవదారు మ్రాణులు ఎందుకు ఉపయోగించారంటే మందిరాన్ని కట్టడానికి, మందిరాన్ని నిర్మించడానికి. మనం కానీ సొలొమోను కట్టిన మందిరం రాళ్ళతో కాదు కానీ దేవదారు మ్రాళ్ళతో కట్టి చెక్కి వాటికి ఏం చేశారు, బంగారం పూత పూశారు. అంటే దేవుడు నివసించడానికి, దేవుని మోయడానికి దేవదారు వృక్షాలు ఉపయోగపడినట్లుగా మనం చూస్తాం. అంటే మన ద్వారా, మన బ్రతుకులో నివసించి, మన ద్వారా ప్రకటించబడినట్లుగా, మన ద్వారా దేవుడు అనేకులు కనబడినట్లుగా, ఒకప్పుడు పాప రోత ముళ్ళ లాంటి అనేకులకు, అంటే మనం ఎదుటి వారికి హాని చేసే తత్వం, దూషించే తత్వం, బాధించే తత్వం అలా మార్చబడితేనే దేవునికి ఘనత కలుగుతుంది తప్ప, అలానే మారు మనసు పొందిన, పొడిచే స్వభావం ఉంటే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్న, ఇబ్బంది పెట్టే మనస్తత్వం ఉంటే, మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని రక్షణలో కొనసాగుతున్న, ద్వేషం, అసూయ, కుట్రలతో బ్రతుకుతూ వారి ద్వారా దేవుడు ఏమన్నా ఘనత పొందుతాడా? లేదు. ఫిలిప్పు మాట విని ఒక మాంత్రికుడు మార్చబడ్డాడు కదా, మార్చబడలేదా? మార్చబడ్డాడు. కానీ ఎప్పుడైతే పేతురు, యోహానులు వచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచగానే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందారో, ఇప్పుడు ఏం చేశాడు ఈయన, వెళ్ళి డబ్బులు పెట్టి నాకు వరం కావాలన్నాడు. డబ్బులు పెట్టి నాకు ఆ వరం కావాలంటే, నీ డబ్బు, నీ ద్రవ్యం నీతో పాటు నశిస్తుంది, దేవుని వరంను డబ్బుతో కొనలేము, నువ్వు సమస్త దుష్టత్వంతో నువ్వు బ్రతుకుతున్నట్లుగా నాకు కనిపిస్తుందని పౌలు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన మార్చబడ్డాడు. ఒకప్పుడు లోగడ భయంకరంగా మంత్రాలు ప్రయోగం చేసే వ్యక్తి ఇప్పుడు అన్ని మానుకొని దేవుని నమ్ముకున్నాడు అనే దేవుని నమ్మ ఘనత కలిగింది. కానీ అది పరిపూర్ణమైన మార్పు ఉండలేదు. ఎప్పుడైతే ఒక ఘనత హృదయంతరంగా నేను కూడా గొప్పవాడిగా అనిపించుకు ఆలోచన పెరిగిందో, నాకు ఆ విధంగా ఉండాలని కోరిక పెరిగిందో, ఆ రోజు తన యొక్క ఉద్దేశాన్ని పేతురు, యోహానుల ముందు పెట్టాడు. తర్వాత గుడ్డివాడు, చీకటికి అమ్మి అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చిన వాడిగా చూస్తాం. మరి వాడి ద్వారా దేవుడైన ఘనత పొందాడా? మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని వదిలిపెట్టి నడుస్తూ కూడా ఏమన్నా హృదయంతరంగా అన్ని వదిలిపెట్టలేదు, అన్ని వదిలిపెట్టి నడవలేదు. అలా వదిలిపెట్టి నడవకుండా ఉంటే వారి ద్వారా దేవునికి ఎలాంటి ఘనత రాదు. అంటారు, ఏం వదిలిపెట్టారు, ఏం మార్చుకున్నారు, ఏది మార్చుకోలేదు అని అన్నప్పుడు దేవుడు ఎంత బాధపడతాడు. అందుకని బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది, మనం మార్చబడిన తర్వాత మన బ్రతుకులో మంచి పైరు మొలవలే తప్ప మళ్ళీ ఏం మొలవకూడదు, ముళ్ళ తప్పులు మొలవకూడదు అంటాడు. మీరు కానీ చూడండి అన్నమాట, ఏప్రిల్లోకి రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. చాలు. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో ఉన్నదంతటి కానీ మనం గమనిస్తే 5వ వచనం చూడండి. అదే అధ్యాయంలో దేవుని దివ్య వాక్యము రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు.
గనుక మారు మనసు పొందినట్లు అట్టువారి నూతన పరుచుట అసాధ్యం. అంటే ఎవరైతే మారు మనసు పొంది పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చి ప్రార్థన అనుభవంలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ తప్పిపోయి తిరిగి పాత స్వభావం ఏర్పడి తిరిగి పాత మనస్తత్వం వచ్చేస్తుందనో వారిని మార్చడం అసాధ్యం అని చెప్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7వ వచనంలో, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడిన వారి కొరకు అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును అని ఉంది. అంటే ఈ హృదయమైన పొలం మీద వాక్యమైన వర్షం లేకపోతే పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడి మనం ఈ హృదయపు పొలంలో వాక్యమైన విత్తనాన్ని నాటుకొని మన బ్రతుకులకు దేవుని నామ మహిమార్థమై ఎలాంటి ఆశీర్వచనమైన ఫలాన్ని పొందుకోవాలి అంటే మంచి ఫలం. అంటే ఆ ఫలం అనేది మన క్రియలు బట్టి తెలుస్తుందని బైబిల్ చెప్తుంది కదా. మన మంచి విత్తనం ఏంటో ఏదో వాళ్ళకి ఫలం ఆ క్రియలను బట్టి తెలుస్తుంది అంటున్నారు. అంటే మనం మారు మనసు పొందిన తర్వాత తిరిగి నూతన అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత మన పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి, నీతి ప్రవర్తన బట్టి, సత్య ప్రవర్తన బట్టి, మనకు మంచి సమర్పణ బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది, ఘనత కలుగుతుంది. అనేకులు అనుకుంటారు ఒకప్పుడు ఇంత దుర్మార్గంగా ఉండేవాళ్ళు, ఒకప్పుడు ఇంత దారుణంగా ఉండేవాళ్ళు, ప్రవర్తన సరిగా లేదు, వాడు మాట తీరు సరిగలేదు, ఇప్పుడు మార్చుకున్నారు, నూతన పరుచుకున్నారు, ఇప్పుడు పరిశుద్ధంగా ఉంటున్నారు, పద్ధతిగా ఉంటున్నారు అనే మాట దేవునికి నామానికి మహిమ. అంతేకాని అలా కొంతకాలం బ్రతికి తప్పిపోయిన తర్వాత అలా తప్పిపోయిన వాళ్ళ బ్రతుకు ఏముంటుందంటే ఈ హృదయమైన పైరు దేవుని నా మహిమార్థమై ఆశీర్వదించబడిన వారిగా మనం బ్రతకాలి తప్ప అలా కాకుండా ఏమని చదివాం? ముళ్ళ తుప్పలు మొలుస్తే అంటే ఏంటి? ముళ్ళ తుప్పలు ఎందుకు మొలుస్తాయి అంటే దేవుని మాటకు లోబడకపోతే, మూర్ఖత అగపరుస్తే, సత్యాన్ని తెలుసుకొని కూడా ఆ విధంగా ప్రవర్తించకపోతే వాళ్ళ బ్రతుకులు ఏముంటాయి? ముళ్ళ తుప్పలే కదా. ఎందుకు వచ్చాయి ఆదామవ్వల జీవితంలోకి ముళ్ళ తుప్పలు? దేవుని మాటకు లోబడకపోబట్టే కదా. ముళ్ళ తుప్పలు మొలిస్తే అలా మొలవబడిన యొక్క జీవితం ఎలాంటిది అంటే కింద అంటాడు, అది పనికి రానిది, విసర్జింపబడినది, శాపము పొందదగినది. ఏంటంట? శాపం. ఎవరైతే తిరిగి వాళ్ళ బ్రతుకులో ముళ్ళు ఉంటే ఎదుటివారిని పొడిచి బాధ పెట్టి ఆనందపడి ఈడి మాటలు అక్కడ మాటలు ఇక్కడ, సత్యాన్ని కాకుండా అసత్యాన్ని సాటిస్తూ దేవుని మాటకు లోబడి బ్రతకకుండా హృదయంలో ద్వేషం ఉంచుకొని, హృదయంలో దోషం ఉంచుకొని, పగ అసూయలతో బ్రతుకుతున్నారో వాళ్ళ బ్రతుకుల్లో ఏమి ఉన్నాయంటే ముళ్ళు ఉన్నాయి. అలాంటి బ్రతుకు కలిగిన వారు ఎవరు అంటే విసర్జించబడిన వారు. ఎంత చెప్పు విన్నట్టే ఉంటారు, ఏమీ మార్చుకోరు. ఎన్నిసార్లు గద్దించు అర్థం చేసుకున్నట్టే ఉంటారు కానీ మళ్ళీ అదే పని చేస్తారు, అలానే బ్రతుకుతారు. అందుకని దేవుడు అలాంటి వారిని ఏమంటున్నాడు? వాళ్ళు విసర్జించబడిన వారు, శాపం పొందిన వారు. అందుకని ముళ్ళ తుప్పలు అనేది శాప ఫలితం అనుకున్నాం. ఇప్పటికి కూడా మనము అనుభవ జ్ఞాన విషయంలో నిష్ఫలులమై సోమరులమై దేవునికి వాక్యానుసారంగా విశ్వాసమందు సద్గుణమందు ఆశ నిగ్రహము లేకుంటే ఆ భక్తిని అమర్చుకోకుండా ఏదో పై భక్తి కలిగి మూర్ఖత అగపరుస్తూ ఉంటే వాళ్ళ బ్రతుకులో ఏముంటుందని శాపమే ఉంటుంది. వాళ్ళ బ్రతుకులో ఏముంటుందంటే వాళ్ళు విసర్జించబడిన వారు. దాని ద్వారా దేవునికి ఏం మహిమ రాదు, దేవునికి ఏమి ఘనత రాదు. కానీ పౌలు విషయంలో ఒకప్పుడు ఆయన అంటాడు, నేను దూషకుడును, హింసకుడును, హానికరుడును, దేవుని కృపను బట్టి నన్ను పట్టుకున్నాడు, దేవుడు క్షమించాడు. ఇప్పుడైతే ఆయన అయితే యేసుక్రీస్తు యొక్క కొదవై ఉన్న వాటన్నిటిని చేయడానికి నన్ను ఏర్పరచుకున్నాడు. అంటే సంఘం యొక్క పునాది వేయడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. అపోస్తుల పునాదులు ఎక్కువ పునాది వేసింది ఎవరంటే పౌలే. క్రైస్తవ సంఘం యొక్క పునాదులు నిర్మించింది. అపోస్తుల కంటే ఎక్కువ అంటే శిష్యుల కంటే ఎక్కువగా ప్రయాసపడింది, ఎక్కువగా దేవుని నామం ప్రకటించబడింది, ఘనపరచబడింది. ఎవరి ద్వారా అంటే పౌలు ద్వారానే.
కారణం ఏంటంటే మార్చుకున్న వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని నామానికి ఖ్యాతి కలుగుతుంది. ముళ్ళ తొప్పులలో నుంచి, ముళ్ళ చెట్లకు బదులుగా ఎవరైతే దేవదారు రాణులుగా వాళ్ళు మార్చుకోగలుగుతారో, క్రీస్తును మోయటానికి తమను తను సమర్పించుకుంటారో వారి ద్వారా దేవునికి ఖ్యాతి కలుగుతుంది. మరి మన ద్వారా దేవునికి నామానికి ఘనత కలుగుతుందా, అవమానం కలుగుతుందా? మనల్ని చూసి అయ్యో వీరి దేవుడు జీవం కలిగిన దేవుడు, వీళ్ళలాగా ప్రార్థన చేయాలి, వీళ్ళలాగా సత్ప్రవర్తన కలిగి ఉండాలి, వీళ్ళలా భక్తి కలిగి ఉండాలి, వీళ్ళలాగా నీతి కలిగి ఉండాలి, వీళ్ళలాగా పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇలాంటి సమర్పణ కలిగి ఉండాలంటున్నారా? వీళ్ళలాగా అస్సలు ఉండకూడదు, పేరుకు మాత్రమే వీళ్ళు అన్నట్లుగా ఉంటున్నామా? అట్లా అనుకుంటే దేవునికి ఎట్లా మహిమ కలుగుతుంది? మన ద్వారా దేవునికి అవమానం కలిగితే ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకులంతా కూడా అవమానకరంగా ఉంటాయి. కారణం ఏంటంటే నన్ను ఘనపరిచిన వాడిని నేను ఘనపరుస్తాను. మన క్రియల ద్వారా, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, సాక్ష్యం ద్వారా దేవుని ఘనపరచకపోతే దేవుడు ఎందుకు ఘనపరుస్తాడు మనల్ని? కాబట్టి ఈరోజు ఆయనకి ఖ్యాతి కలగడానికి దేవుడు మనల్ని మార్చుకున్నాడు. ఆ నామాన్ని మనం ప్రకటించడానికి, సాక్ష్యంగా అనేకులు కనిపించడానికి దేవుడు మార్చుకుంటే కొంతకాలం ఉండి ఇప్పుడు ఏమైపోయావంటే మళ్ళీ మన బ్రతుకులో ముళ్ళు మొలుస్తున్నాయి. అందుకనే ముళ్ళ తుప్పులో పడిన విత్తనాలుగా మారిపోతున్నాయి. ముళ్ళు పెరిగి విత్తనాన్ని ఏం చేస్తా అణిచివేస్తున్నాయి. ఏముంటి ఆ ముళ్ళు అంటే ఏంటి చూడండి, ఆ మాట చూసుకొని ముగించుకుందాం. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం విని కాలము గతించిన కొలది ఈ జీవ సంబంధమైన విచారము చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా అంటే పరిపూర్ణంగా ఫలింపనివారు. చూడండి, మరి మన జీవితాల్లో ముళ్ళు మొలుస్తున్నాయేమో, ఐహిక సంబంధమైన విచారాలు, ధనాన్ని పెరిగిన దాన్ని బట్టి, స్థాయి పెరిగిన దాన్ని బట్టి, సుఖభోగాల యందు ఆసక్తి కలిగి, దేవుని యందు భయభక్తులు లేకుండా నామకార్థం భక్తి కలిగిన దాన్ని బట్టి మన బ్రతుకులో ముళ్ళు వస్తాయి. అలాంటి జీవితాలు మనం మార్చుకోగలిగితేనే దేవుని నామానికి ఘనత కలుగుతుంది. రాహాబు గురించి మనం చెప్పుకుంటే ఏమని చెప్పుకుంటాం? ఆమె ఒక వేశ్య అని చెప్పుకుంటాం, అవునా కదా? రాహాబు వేశ్య, కానీ బ్రతుకును మార్చుకున్న దాన్ని బట్టి ఆమె ఘనపరచబడిందా లేదా? దేవునికి యేసుక్రీస్తు సంతానంలో పేరు సంపాదించుకుందా లేదా? ఎలా వచ్చింది ఆమెకు ఆ పేరు? మార్చుకున్న దాన్ని బట్టి. ఇప్పుడు రాహాబు వేశ్య, ఇప్పుడు రూతు ఎవరు? మోయాబీయురాలు, అన్ని దేశాలు పుట్టింది, కానీ నా దేవుడే, నీ దేవుడు, నా దేవుడని వచ్చిన ఆమె ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు. అంతెందుకు, పాపాత్మ రాలని స్త్రీ యేసుక్రీస్తును అంటే కన్నీళ్ళతో పాదాలు కడిగిన ఆమె తన బ్రతుకును మార్చుకుని సమాధానపడి ఆమె ఘనపరచబడింది కదా. అంటే వీటన్నిటిని బట్టి మనం చూస్తే ఎవరైతే పూర్వపు స్థితి నుంచి పరిపూర్ణంగా మారు మనసు పొంది ఒకప్పుడు చెడిపోయి నీచంగా, నికృష్టంగా, పాపభరితమైన జీవితం వదిలిపెట్టి దేవుని ఎదుట నీతిగా, నిజాయితీగా బ్రతుకుతున్న వారి ద్వారా దేవుడు ఘనత పొందుతాడు, దేవుడు ఖ్యాతి పొందుతాడు. మరి ఈరోజు మన ద్వారా ఘనపరచబడుతున్నాడా? మన ద్వారా దేవుని నామం ఘనపరచబడుతుందా? లేకుంటే మనమే మాటి మాటికి ఏం చేస్తున్నాం? ఆయన్ని సిలువేస్తున్నామా? బాహాటంగా అవమానపరుస్తున్నామా? దేవునికి ఖ్యాతిగా మనం బ్రతకాలి. ఆయన రక్తం ఇచ్చి మన కోసం ముళ్ళ కిరీటాన్ని ధరించి, రక్తము చిందించి, పాపం నుంచి విడిపించి రక్షణ అనుగ్రహిస్తే ఈరోజు తిరిగి అక్కడ ఆ రోజు ఆ సైనికులు కాదు, మన తలంపులు ఆయనకు ముళ్ళ కిరీటం, మన చేతలే ఆయన చేతిలో ఏంటి శీలలు నాటాయి, మన ప్రవర్తన ఆయన కడుపులో, ఆయన ప్రక్కలో బల్లెపు పోటు ఎవరో మనమే పొడుస్తున్నాం. కాబట్టి మన ప్రవర్తన మార్చుకుంటే అలా మార్చబడిన జీవితాల ద్వారా దేవుడు ఘనపరచబడ్డాడు, దేవుడు హెచ్చించబడ్డాడు, దేవుని నామానికి ఖ్యాతి కలిగింది. వీరి దేవుడే జీవం కలిగిన దేవుడు. ఎలా వచ్చింది అంత ఘనత?
ఆ సమర్పణలో ఒక చావైనా సరే, అందుకని చావు మూలంగానైనా బ్రతుకు మూలంగా ఏ విధంగా నా యందు క్రీస్తు ఘనపరచబడాలని పౌలు అంటాడు. పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఆ విధంగా ఘనపరచబడ్డాడు వారి దేవుడు. మరి మన జీవితాల ద్వారా అది ఆయనకు ఖ్యాతిగా ఉందా? మన బ్రతుకు ద్వారా ఆయన నామానికి ఘనత వస్తుందా, కీర్తి వస్తుందా? ఆ నామ కీర్తిని చూసి అనేకులు దేవుని ఎద్దుకు వస్తున్నారా? ఇంకా అడ్డుబండగా మనమే ఉంటున్నామా? మనమే ముళ్ళు తుప్పలు మన బ్రతుకులో ఉంటే ఎవరు వస్తారు మన ఇళ్ళల్లోకి, మన సంఘంలోకి? సమాధానం ఉంది, సంతోషం ఉంది, నెమ్మది ఉంది అంటే ఎవరైనా వస్తారు. కానీ అక్కడికి వెళ్తే సమాధానం ఉండదు, ఒకరినొకరు పొడుచుకుంటారు, ఒకరిని దూషించుకుంటారు, ఒకరికొకరు పడదు అనే సాక్ష్యం బయట వినిపిస్తే ఎవరు చేర్చబడతారు? ఎవరు మందిరానికి వస్తారు? ఎవరు బాగుపడతారు? ఎవరు మార్చబడతారు? మనమే ముళ్ళుగా ఉన్నామా? మన బ్రతుకులే ఎదుటి వారిని బాధపరిచే ముళ్ళ? మన మాటలే బల్లెపు తూటాల్లాగా ఉన్నాయా? వారు అలాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరంటే విసర్జించబడిన వారు, శాపగ్రస్తులు. కానీ అలాంటి శాపగ్రస్త జీవితాన్ని ఏం చేస్తున్నాడు? దేవదారు మ్రానుగా మార్చి తనకు ఘనతను తెచ్చుకున్నాడు. పౌలును మార్చిన దేవుడు, రూతును మార్చిన దేవుడు, రాహాబును మార్చిన దేవుడు, యాకోబును మార్చిన దేవుడు. యాకోబు ఎవరు? మోసగాడు అనుకున్నాం. అన్నను మామను మోసం చేసి వెళ్ళినవాడు మార్చబడిన తర్వాత, తన బ్రతుకును మార్చుకున్న తర్వాత ఇశ్రాయేలు దేవుడిగా మార్చబడ్డాడు. దేవుడే నేను ఇశ్రాయేలు దేవుడు అని చెప్పుకున్నాడు. చూడండి, పరిపూర్ణమైన మార్పు పొందిన బ్రతుకుల ద్వారా దేవుడు ఘనత పొందుతాడు. అలా కాకుండా ముళ్ళు మన బ్రతుకులో ఉంటే దేవుని నామానికి ఘనత రాదు. కాబట్టి మరొకసారి చదువుకొని మనం ఊహించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయం. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును, దురదగొండు చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు నిత్యము దేవుని జ్ఞాపకంలో ఉన్నవాడే కదా. ఎందుకని? మార్చుకున్నాడు. మార్చుకుంటేనే ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. మార్చుకున్న వారి ద్వారానే ఆయనకు ఘనత కలుగుతుంది. పరిపూర్ణమైన మార్పు మన జీవితాల ద్వారా కనపరచాలి. ఇప్పుడు ఏ విధంగా పౌలు చెప్తున్నా, ఒకప్పుడు నేను హింసకుడుని, కానీ ఇప్పుడు అలా లేదు. మరి ఆ సాక్ష్యం మన బ్రతుకులో ఉంటే మన ద్వారా దేవుడు ఘనపరచబడతాడు. తలలు వంచండి. ఒకప్పుడు మన మనస్తత్వం, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాటలు, మన చూపులు ముండ్ల లాంటివి. ఎదుటి వారిని బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, గుచ్చి సంతోషపడే మనస్తత్వం. కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత మన కోసం నలగొట్టబడే ముళ్ళ కిరీటం ధరించి ఆ పాప రోత జీవితం నుంచి మనం విడిపించాడు. ముళ్ళ చెట్లలో మన దేవదారు వృక్షాలుగా మార్చాడు. క్రీస్తును మోయగలిగిన స్థితిని మనకు అనుగ్రహించాడు. మరి ఈరోజు నీ బ్రతుకులో ముళ్ళే ఉన్నాయా? దేవదారు మ్రానుగా మార్చబడ్డావా? నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? దేవుని నామం మహిమపరచబడుతుందా? దేవునికి కీర్తి వస్తుందా? వీరి దేవుడే నిజమైన దేవుడు, వీరి దేవుడే పూజార్హుడు. మన సాక్ష్యం ఏంటి? మనమే ముళ్ళు గుచ్చే వాళ్ళుగా ఉంటే మన మధ్యలోకి ఎవరు వస్తారు? మన సంఘానికి ఎవరు వస్తారు? మార్చుకుంటే మన సంఘం యొక్క ప్రవర్తన అనేకులకు మాదిరికరంగా. పలాని సంఘం చాలా ప్రేమ కలిగిన సంఘం, పలాని సంఘం, ఆ సంఘంలో ప్రార్థన ఉంది, ఆ సంఘంలో మంచి సహోదర ప్రేమ ఉంది, ఆ సంఘంలో ఉన్న వారంతా మంచి సద్గుణం కలిగిన వారు, వాళ్ళకి ఎలాంటి దుర్గుణాలు లేవు, ఆశ నిగ్రహం కలిగిన వారు అనే ఒక సాక్ష్యం సంఘం ద్వారా రావాలి. సంఘం అంటే సంఘంలో చేర్చబడిన మనమే కదా. మనమే ముళ్ళలాగా ఉంటున్నామా? గుచ్చుతున్నామా? బాధపరుస్తున్నామా? మన కోసం ముళ్ళు గుచ్చబడిన ప్రభువును తలంచుకొని మన బ్రతుకులో ఉన్నటువంటి ముళ్ళను, శాపగ్రస్తమైన జీవితాన్ని వదిలిపెట్టి ఆయన మోసే ఒక మందిరంగా మార్చబడదాం.
ఆయన మోయగలిగిన స్థితిలోకి మనం వద్దాం. ఆయనకు ఖ్యాతి, ఆయన నామానికి కీర్తి తేయగలిగిన స్థితి, ప్రవర్తన నాకు కలగచ్చి ప్రభువా అని అడుగుదాం. మహోన్నతుడా, సర్వాధికారి, జయం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన దివ్య నామమును బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభా, మార్చబడిన జీవితాల ద్వారా నీకు ఘనత కలుగుతుంది. ఒకప్పుడు హానికరుడు, దుర్మార్గుడు, దూషకుడు ప్రభా, అలాంటి సౌలు పౌలుగా మార్చబడి నిన్ను మోసాడు, నీ నామానికి ఘనత తీసుకొచ్చాడు. ఒకప్పుడు మోసగాడే, పేరులోని మోసం, తల్లి ప్రోద్బలాన్ని బట్టి మోసంలోకి దిగబడి మామ దగ్గర కూడా అలా కుయుక్తితో సంపాదించుకున్నాడు. కానీ తన ఘనత రాలేదు. తన బ్రతుకు నీ సన్నిధిలో మార్చుకొని, అయ్యా నేను మోసగాడినే ప్రభువా అని ఇశ్రాయేలుగా మార్చబడిన దాన్ని బట్టి దేవునికి ఘనత వచ్చింది. అలాంటి మార్చబడిన వారి ద్వారా నేను ఇశ్రాయేలు దేవుడును అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాడు అని వాక్యం విన్నాం. ప్రభువా, మా జీవితాలు కూడా మార్చబడుతున్నాయి. రహాబు వేశ్య అయినప్పటికీ తన బ్రతుకును మార్చుకుంది. నిన్ను గూర్చి విని తన బ్రతుకును మార్చుకుంది. కాబట్టి నీ నామానికి ఘనతకరంగా, ఖ్యాతికరంగా ఆమె బ్రతికింది. రూతు ఆ విధంగానే ప్రభువా ఒకప్పుడు శాపగ్రస్తంలోనికి వచ్చి నీ వంశాలు పేరు సంపాదించుకొని నిన్ను ఘనపరిచింది. అలా ప్రభువా నా బ్రతుకు మూలంగా నిన్ను ఘనపరచాలి, నా ప్రవర్తన మూలంగా నిన్ను ఘనపరచాలి, నా మాటలు నిన్ను ఘనపరచాలి, నా ఆలోచనలు నేను ఘనపరచాలి. ఏది ఏమైనా నీకే ఖ్యాతి తేవాలి. పలాని వారి దేవుడు ఆయన పరిశుద్ధుడు కాబట్టి వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు, ఆయన సాత్వికుడు కాబట్టి వాళ్ళు సాత్వికులై తగ్గింపు కలిగి ఉన్నారు అనే సాక్ష్యం నీ నామ మహిమార్థమై ప్రతి ఒక్కరూ సంపాదించుకున్నట్లుగా, ఏ సంఘంలో ఉన్న ఏ వ్యక్తి కూడా హింసకుడుగా, దూషకుడుగా, హానికరుడుగా, ముళ్ళు గుచ్చేవాడికి ఉండకుండా నాయన మెత్తన చేయబడి ముళ్ళు వదిలించుకొని ప్రభా ప్రేమ, ఐక్యత, సమాధానం పంచగలిగిన స్థితిలోకి ప్రతి ఒక్కరిని మార్చమని, దాని ద్వారా మా విశ్వాసం అనేక చోట్ల మోగుతుంది. మా సంఘం గురించి అనేకులు మంచి సాక్ష్యం చెప్తారు. అలాంటి సాక్ష్యం చెప్పే సంఘంగా మమ్మల్ని మార్చమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకొని దీవించమని ప్రభా, వారి ద్వారా మీరు కీర్తి పొందుకోమని. షడ్రకు, మెషకు, అబేద్నెగోల ద్వారా ఏ విధంగా మీరు గణపరచబడ్డారో, అబ్రహాము ద్వారా ఏ విధంగా గణపరచబడ్డారు, దావీదు ద్వారా ఏ విధంగా గణపరచబడ్డారు, యేసేపు ద్వారా ఏ విధంగా గణపరచబడ్డారో అలా మా సంఘము ద్వారా మీరు గణపరచబడినట్లుగా ప్రతి ఒక్కరిని ప్రభా ఆత్మతో నింపి పాప సంబంధమే క్రియలేంటిని చంపివేసి తీసివేసుకొని నీ నామ మహిమార్థం బ్రతుకున్నట్లుగా మంచి మనసాక్షి, మంచి హృదయం నీ బిడ్డలకి దయచేసి నీ లోబడి, నీ మాటకు లోబడి సౌలులాగా కాకుండా నాయన సొంత ఇష్టం, సొంత పెత్తనం కాకుండా నీవు చెప్పింది మాత్రమే చేయగలిగిన స్థితిలో మా పరిశుద్ధతను మేము కాపాడుకుంటూ, మా విధేయతను మేము కాపాడుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన కృపను ప్రతి ఒక్కరికి దయచేసామని ఈ రాత్రికాల దీవెనతో నింపి బలపరిచి నీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము సంఘంలో ప్రతి బిడ్డకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.